2 నెలలు అని చెప్పిండ. జాగ్రత్త బిడ్డ, నువ్వు ఏం బరువు లావటకు. సరే వరకే గట్ల అయిపోయింది. అభివృద్ధి చేస్తాడు. ఎందుకంటే గెలవంగానే పోయి కరీంనగర్ లో అంటే మోర్లు తీయాలన్నా, నల్లలు రావాలన్నా, రేపు పొద్దుగాల ఆపద పడాలన్నా కరీంనగర్ నుంచి వచ్చాడు చేస్తాడు. మీరు బాగా మాట్లాడు. ఇగో నిన్ను ముచ్చట అడగాలి. వచ్చే ఎన్నికలల్లా నువ్వు సర్పంచ్ నిలబడుతున్నావు అట కదా, రంగయ్య మావ చెప్పిండు. పోటీ చేద్దాం అనుకుంటున్నా సార్. ఎందుకు ఇవన్నీ చెప్పు. మనకు వచ్చే 6 నెలల్లో మనకు పాపో బాబో ఉడతారు అన్న. ఊళ్ళో అంతా కలిసి నన్ను నిలబెట్టిరన్నా. జర ఈసారి ఎట్లనే చేసి నేనే నిలబడతాన్నా. ఏయ్ ఎమ్మెల్యే చెప్తున్నా, ఈసారి ఊకో. హాస్పిటల్ పోదామంటే ఈనవు ఏం తినవు చెయ్యవు చెప్తున్నావు. ఎట్లుంటవే? తాగు, కొద్దిగా తాగు. పెద్ద మనుషులు అంటే ఏమనుకుంటున్నావురా? దొంగల సదిగాడు పెద్ద మనుషులు మీరు. ఇప్పుడు వస్తారానే? బాగురా? బాగున్నా. ఎప్పుడు వెళ్ళి? అప్పుడే బయలుదేరిన బిడ్డ. అంత మంచిగా ఉన్నాం బిడ్డ. ఇంటే మాట్లాడుకుని పారు. ఎప్పుడు వెళ్ళామా? పొద్దునే వెళ్ళారా? పరి కూర్చుంది పరి. దాయే ఎప్పుడు బయలుదేరిలేమో కొంచెం పట్ల ఒరుగు మంచాల. వద్దు బిడ్డ, గిడ కూర్చుంటా చెప్పు, మాట్లాడుకుందాం. సరే బాగా పట్ల కూర్చాయే. కూర్చుంటా బిడ్డ. కాలు కూర్చొని బాగా లేట్ అయింది. బస్సు యాలకు రాలే. అంత మంచిదేనా తల్లి? ఎట్లున్నావు? రావక నాకు పోయినావా? పోయినా అమ్మా. డాక్టరు 2 నెలలు అని చెప్పిండి. 2 నెలలు అని చెప్పిండ. జాగ్రత్త బిడ్డ, నువ్వు ఏం బరువు లావటకు. సరే వరకే గట్ల అయిపోయింది. ఇక నన్ను జాగ్రత్తగా ఉండి బరువు లావటకు ఎక్కువ పని చేయకు బిడ్డ. సరేనే. సరే బిడ్డ, ఆరోగ్యం మంచిగా కాపాడుకోరా. ఇదివరకు అట్లా అయింది కదా. సంతోషం బిడ్డ. ఈసారి నేను సర్పంచ్ పోటీ చేద్దాను అనుకో. 30 లక్షలు ఇస్తా. మళ్ళీ ఎవరు పోటీ వద్దు నాకు. నేను అదే చెప్తున్నా. నమస్తే తమ్మి. ఇవో గంట అవుతామ్మి. అయితే తమ్మి, నీకు నేను ఫోన్ చేస్తే కదా, ఇక అదే విషయం. నన్ను ఇనామేట్ చేస్తే 30 లక్షలు ఇవ్వాలనుకుంటున్నా. నీకు మొత్తం చెప్పినా నీకు. దాని గురించి నువ్వేం మాట్లాడు. తప్పకుండా ఇంకేదో 30 లక్షలు ఇచ్చినాక ఊరు బాగుపడుతుంది, అన్ని బాగుపడతాయి. ఊరు నువ్వు 30 లక్షలు ఇచ్చా నువ్వే నువ్వు అయిపోయినట్టే అన్న. ఇంకేంది, అందరం నిర్ణయం తీసుకున్నాము. చిన్న రిక్వెస్ట్, మనకు ఒక మైనస్ ఒకటి ఉంది. ఊర్లో సరిగ్గా ఉండలేడు. ఇక ఒకటేనే, నేను ఇన్ని రోజులు అంటే నాకు ఏ పదవి లేదు, ఏదో పని చేయడానికి అడిగిపోయినా. మన పుట్టిన ఊరే ఇది. దానికోసమే మళ్ళీ వచ్చి ఈసారి ఖచ్చితంగా 5 ఏళ్ళు నేను ఇక్కడనే ఉంటా. ప్రతిదానికి ఇన్వాల్వ్మెంట్ అయితే నేను ఊరు డెవలప్ చేద్దామనే ఆలోచనతోటేనే. నేను అందుకే ఇప్పుడు వీడి పోటీ ఎందుకే మనకు. నేను ఇచ్చే 30 లక్షలు దేనికన్నా ఉపయోగపడతాయని ఆలోచనతోటే. ఏమంటావు? నువ్వేమంటావు? ఒకసారి గ్రామ పంచాయతీ ఆఫీసు సాటిపి చేయించి గ్రామ పంచాయతీ ఆఫీస్ తీర్మానం తీసుకుంటే అయిపోతుంది. తీర్మానం మనం ఇదివరకే తీసుకున్నాము, అయిపోయింది. పైసలు వస్తాయి, ఇనామా చేద్దాము. 30 లక్షలు వచ్చినప్పుడు ఏదైనా బాగుపడుతుంది. అరే తమ్మి ఒకటే, నో ప్రాబ్లం. సరే నువ్వు అంటున్నావు వస్తే అది కూడా చేద్దాం. ఒకటే ఇవో బాపు, నువ్వు మనోళ్ళు అందరు చెప్పు. నువ్వు కూడా అందరు చెప్పే. ఏమంటే ఇవో మీరు అందరు కలిసి అందరు చెప్పిరు అనుకో, ఈసారి మనం నిలబడుతున్నాం. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ కాడికి ఏకగ్రీవం అనుకుంటారట. అందరూ పెద్ద మనుషులు రావాలని కోరుచున్నాము. ఊరు అనుకుంటాను రా, లేకపోతే ఏం కథ అమ్ముకోరి ఊరినంతా. వీళ్ళే ఉన్నారు పోటుగాళ్ళు. ఊళ్ళే ఏకగ్రీవం చేస్తారట. ఏకగ్రీవం చెప్పురా మీ సంగతి ఏంది? ఏం సంగతి?
ఎవరిని అడిగి చేస్తారు ఏకగ్రీవం? అందరం కూర్చొని ఆలోచన చేసి ఊరుకు 30 లక్షలు ఇస్తాడు, దాన్ని ఆలోచన చేసే చేస్తాను. ఎందుకు తొందరపడతారు? ఆగు. అంటే మీరే ఉన్నారా ఊళ్ళే? అంటే ఊరంతా లేరా? ఏం చెప్తారు? మీరు ఎట్లా చెప్తే గట్లా నడవన్నా ఊరంతా? ఏం చెప్తాను? ఊరుకు డెవలప్ చేస్తాము. ఆయన చూసి ఆలోచన చేసి 30 లక్షలు ఇస్తాను కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తాను. ఆగు, తొందరపడతారు. ఈయన 30 ఇస్తాడు, ఇంకోటి వచ్చి 40 ఇస్తాడు. మరి ఊరంతా అమ్ముర్రి, మీ జాగిరి ఉన్నది కదా ఊరంతా. అమ్ముతారా? నిలబెట్టలేదు, మంచిగా అభివృద్ధి చేసేటోళ్ళను నిలబెట్టాం. అభివృద్ధి చేస్తాడు. ఎందుకంటే గెలవంగానే పోయి కరీంనగర్లో అంటే మోర్లు దిగాలన్నా, నల్లలు రావాలన్నా, రేపు పొద్దుగాలన్నా, ఆపద పడాలన్నా కరీంనగర్ నుంచి వచ్చాడు చేస్తాడు. మీరు బాగా మాట్లాడి నేను 30 లక్షలు ఇచ్చేది ఊరు డెవలప్మెంట్ కోసము. ఇప్పుడు కరీంనగర్లో ఉండరా, వచ్చి ఇన్న ఉంటా ప్రేమతోటి మన ఊరికి మంచి జరగాలన్న ఆలోచనతో చేస్తున్నా తప్ప అంటే గెలవగానే పోయి హైదరాబాద్ ఉండి కరీంనగర్ నుండి కాదు. నువ్వు ఏడన్నుండు ఏమన్నా చేసుకోరా, మాకు సంబంధం లేదు. ఊళ్ళో ఎలక్షన్లు రావాల్సిందే. గది మరిగా ఎందుకంటే ఇక్కడి నుంచి కొని తీసుకురావాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్మెంట్ చేయాలి. గదే మీ ఆలోచన. అంతే. కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎలక్షన్లు పెట్టాల్సిందే. నిలబెట్టడం ఎవరు నిలబెట్టాలో మనం నిలబెడతాము. ఎట్లా మీరు ఎట్లా చేసినారో మేము అట్లా చేస్తాం. లొట్టపీస్ కాదు, ఏం కాదు, ఊరు కాదు, పీర్లు ఏమో వీళ్ళతో ఒకటి లొట్టపీస్ కాడు వీడు. ఏమయ్యారా రాజు, ఇందాక వచ్చిందా పని చేస్తున్నాం? ఎంతమంది వచ్చి? 10 మంది అన్న. 10 మంది వచ్చిరా? ఏమో నర్సే ఎందాక వచ్చింది? ఏం చేస్తున్నా దావా కానీ ఇచ్చారా? ఒక 5 ఇచ్చారా? గడ మీకు పంపిరి రాజునిచ్చి. వాళ్ళ సంగతి ఊరు అనుకుంటున్నా, అడుగు అనుకుంటున్నా, కథ పడుతున్నారు వాళ్ళు. వాళ్ళది ఏమన్నా నడుతుందా లేకపోతే ఏమన్నా బాగున్నదా ఊరు? కుమార్ అంత మంచిగా తమ్మి? ఎంత మంచిదే అన్న. పనులు జోరుగా నడుతున్నట్టున్నాయి కదా, ఎన్ని పట్టినావు? ఏం పనిలే, జోరుగా నడుచుడు. పట్టిన 4 ఇళ్ళు పేరుకే గానీ లేబర్ తోటి నెత్తి ఖరాబ్ అవుతుంది. పనులు ఉన్నప్పుడు గట్లే ఉంటారు, ఏమనికేదో అవసరం పడుతుంది. ఏమో అందరం కట్టకట్టుకుని వచ్చిందే. ఏం లేదు తమ్మి, చిన్న పనివాడు వచ్చినాం నీతోని. అయితే ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కదా, మన కరీంనగర్ తిరుపతి గారు లేడా? ఆ తిరుపతి గారు అన్నట ఈ ఊరు పెద్ద మనుషులు కలిసి ఏకగ్రీవం చేస్తారట. వాడు 30 లక్షలు ఇస్తానట. ఇక దాన్ని పట్టుకొని ఎగురుతా ఉన్నారు వీళ్ళు. ఊరంతా ఆయన ఏకగ్రీవం చేస్తారా? కరీంనగర్ ఆయన్ని కరీంనగర్ చేస్తారట. ఇక మా అంతా పోటుగా లేడు అన్నట్టు వీళ్ళు ఇక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు. పెద్ద మనుషులు ముసలి వాళ్ళు అంతా కలిసి మన రోజులు ఎటు పోవాలన్నా ఇక ఎటు పోవాలంటే మేము అదే అడిగినాం. ఏంది మీ సంగతి, ఏంది మీ కథ ఏంది, ఎవరిని అడిగి చెప్తాను? ఊరు అనుకుంటున్నారా అడివి అనుకుంటాను? ఇవన్నీ కథలు నడవ. ఖచ్చితంగా ఊళ్ళో ఎలక్షన్లు పెట్టాల్సిందే, ఎన్నికలు రావాల్సిందే, ఎలక్షన్లు పెట్టాల్సిందే అని అంటే తాగనీక తిననీక అని మాట్లాడితే ఎవరు తాగుతాడు, ఎవరు తింటాడు అంతేగా అని చెప్పేసి అని చెప్పి మేము మంచిగా దుమ్ము దులిపి వచ్చినాము. ఇక ముచ్చటేందట తమ్మి, నీకు కూడా రాజకీయం అంటే ఇష్టమే కదా తమ్మి? ఇష్టమేనా, మనకు కూడా ఇష్టమే ఉంది. కానీ మరి వాని కరీంనగర్తో మనం తట్టుకుంటామని అన్ని పైసలు మనకు లేవు. కానీ మనం ఏదో ఇక 4 ఇండ్లు పట్టుకొని చేసుకుంటాం. ఈ రోజు అడిగిన ఊళ్ళే 50 మంది కూడా నీ పేరు చెప్పారు. తిరుపతి బెటరా, కుమార్ బెటరా అంటే కూడా కుమారే బెటరు, ఆపా సంపదకు వస్తాడు, చేస్తాడు, అన్నిటి ముందర ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. అయితే పోయినసారి ఎలక్షన్లలో వార్డు మెంబర్గా నీ వార్డులో 120 ఓట్లు ఉంటే 100 ఓట్లు వచ్చినాయి నీకు. నీకు ప్రజాదరణ ఉన్నదని ఇంతకంటే ఏం కావాలి తమ్మి? మంచికి చెడుకు నీ అంత మంచోడు ఇప్పుడు దొరకడు తమ్మి. సరే నీకు నాకు కూడా దిగాలని ఉన్నది, ఎప్పటి నుంచో ఎలక్షన్ దిగాలన్నది. కానీ వాంతో తట్టుకుంటామా మరి? లోకం మరి ఏమంటారు జనాలు? మరి పైసల మొగ్గు చూపుతారా, మరి మంచితనం చూస్తారా? అది కూడా మనం చూసుకోవాలి కదా అన్న. లేదు తమ్మి, ఎట్టి పరిస్థితుల వాడు 30 లక్షలు కాదు 50 లక్షలు పెట్టినా గానీ నిన్ను గెలిపించే బాధ్యత మాది. అర్థమైందా? ఏం లేదు తమ్మి, ఓ 5 6 సుధరాయించుకోను, మిగతా ఏమన్నా కింద మీద అయితే మేము చూసుకుంటాం. సరేనా, చూద్దాం. మరి మీరు అందరూ అంటారు కదా, మరి ఇంత మటుకు మరి ఆలోచన చేస్తా. నేను కూడా దిగుతానే మరి అందరం ముందుండి నడిపించుకుందాం మరి. సరే తమ్మి, ఎందుకంటే ఊరు తమ్మి, ఊరు భవిష్యత్తు ఆలోచన చేయి నువ్వు కూడా. ఇక దిగు, ఇక దిగుతా అనే సమస్య లేదు, దిగుతాం. సరేనే, ఓకేనా, చేద్దాం. రైట్. తిరుపతినా ఎవరుగా కుమార్ గారు నామినేషన్ వేసినట్టుగానే? అవునా, నాకు కూడా తెలిసింది.
సామిగాడు అంతా రెచ్చగొట్టుకొచ్చి ఆ పొరాలు అంతా లేపుకొచ్చిండు ఆయన నామినేషన్ వేసిండు. పర్లేదు, నేను ఎమ్మెల్యేతో మాట్లాడినా అదంతా ఎమ్మెల్యే చూసుకుంటాడు, టెన్షన్ ఏం లేదు. ఏ ఎత్తేసే తీయే వాడు ఏందరు ఎత్తేందే, వాడు గెలిచేది లేదు పీకేది లేదు, మనల్ని ఏం చేస్తాడే? మనం కరెక్ట్ ఉండాలి, మనం యూనిట్ కరెక్ట్ ఉన్నాం అనుకో మనమే గెలుస్తాం. అంతా సామిగాడనే చేసుకొచ్చి అంతా చేతి వానికి భయమా ఏమన్నా? ఏం భయపడవలసిన అవసరం లేదు, నువ్వే గెలుతావు తీయే. వాడు ఏం చేసేది ఉన్నది, ఏం పీకడు, వాడు ఏం చేస్తే ఏం లేదు. నేను సార్తో మాట్లాడినా, ఆయన చూసుకుంటాడు, టెన్షన్ ఏం లేదు. మామ ఏం చేస్తున్నావే? రజిత పాలకూర పప్పు చేసిన తెత్తాను. తీసుకురా, ఆకలి అవుతుంది. మా గతం పెట్టామని మా తిన్నారు కదా. ఇగో నిన్ను ముచ్చట అడగాలి. ఏంటి? వచ్చే ఎన్నికలల్లా నువ్వు సర్పంచ్ నిలబడుతున్నావు అట కదా, గరంగయ్య మావ చెప్పిండు. అవు పోటీ చేద్దాం అనుకుంటున్నా సార్. ఎందుకు ఇవన్నీ చెప్పు మనకు? వచ్చే 6 నెలల్లో మనకు పాపో బాబో ఉడతారు. ముందు ముందు మస్తు ఖర్చులు ఉన్నాయి. ఈ కథలు ఎందుకు చెప్పు? నాకు మా తెలుస్తుంది. నేను చేస్తా ఎట్లా, నీకు ఎందుకు టెన్షన్ చెప్పు. నేను చేస్తా. పొద్దుగాల మన వాళ్ళందరూ కలిసి పెద్ద మనుషులు నువ్వు నిలబడే జర ఎట్లన్నా చేసి అని చెప్పారు. కాబట్టి కరీంనగర్ నుంచి పడుతున్నావు, వాళ్ళు పడుతున్నావు, వీళ్ళు పడుతుంది, ఎందుకే నువ్వు ఉండే అని అన్నారు. ఊరోళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తారు కదా. నీకు ఎందుకు టెన్షన్ చెప్పు. నువ్వు నిమ్మలంగా ఉండు, నీ ఆరోగ్యం జాగ్రత్త. అయ్యో కొంచెం అన్నం తీసుకొస్తావు. అరే చాలు గదే తింటావా? ఏం చాలు. అల్లుడు ఎందుకు బిడ్డ ఏమో సర్పంచ్ అయ్యేదంటే రోజులు మధ్యలో బిడ్డ జనం సంగతి తెలియదు. వెనకటి మనుషులు కాదు, చెట్లెక్కిస్తారు, చేతులు పిస్తారు, నీకు తింటారు, ఇంకో దగ్గర పాట పాడతారు, నాకే నీ దగ్గర మాట్లాడతారు. బిడ్డ ఏదో కదా ఉన్న పని మంచిగా చేసుకుని 4 రోజులు చాలదా బిడ్డ? చాలుగా నువ్వు ఎవరి మాటలు పట్టి రాజకీయాలు పోతే మాత్రం చెడిపోతావు బిడ్డ. నా మాటను వద్దు, సప్లై రాజకీయం వద్దు, ఏమొద్దు మనకు. కొద్ది పైసలు అయితేయా సర్పంచ్ నిలబడితే? ఏడికెళ్ళి తీసుకొస్తాడో ఏమో చెప్తే అసలే ఇంటలేడు. అనుకున్నంత పైసలు ఎక్కువ ఏం కావు. ఊళ్ళో అందరు నాకు సపోర్ట్ ఉన్నారు, అర్థమైందా? ఉన్నది బిడ్డ. ఇప్పుడు రేపు మళ్ళీ కొడుకు బిడ్డ పుడతారు, నీకు ముందట ఖర్చు ఉన్నది. అన్ని ఆలోచించి పని చేయాలి బిడ్డ. ఎవరో చెప్తే మనం అట్లా అనుకోవద్దు, మనది మనం ఆలోచన చేసుకోవాలి. నాకు కూడా ఎప్పటి నుంచో కోరుకుంది సర్పంచ్ కావాలని. ఊరోళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు. ఎవడో ఊళ్ళోకి వచ్చి చేస్తుంటే వద్దు నువ్వే కావాలని ఊరందరూ అనుకుంటారు. మీరు అనుకున్నంత పైసలేం కాదు, తక్కువ ఖర్చునే చేస్తాను. నేను చేస్తా కానీ ఎందుకు మీకు టెన్షన్? సరే బిడ్డ, నీ ఇష్టం, నాకైతే నచ్చలేదు. ఏమన్నా నీ ఇష్టం. మీరేం టెన్షన్ పడకూరి, నేను చూసుకుంటా కదా. నువ్వు టైంకు వాళ్ళకు గోళీలు వేసుకో, నీ ఆరోగ్యం జాగ్రత్త. మీరేం టెన్షన్ పడకూరి, అర్థమైందా? నేను చేస్తే ఎట్లా నిలబడితే నేను గెలుస్తా, నేను గెలిచే చూపిస్తా. నేనైతే చెప్తాను బిడ్డ, నాకైతే నచ్చలేదు పని. ఇక నీ బుద్ధి, నేను గెలిచి చూపిస్తా. మీరేం టెన్షన్ పడకూరి. ఏం చెప్తున్నా నీకు? నువ్వు అనవసరం టెన్షన్ పెట్టుకొని లేనిపోయిన ఇబ్బంది పెట్టుకోకు. వాళ్ళకి గోళీలు వేసుకొని ఉండు. తమ్మి కుమారు అన్న ఉన్నావా తమ్మి? చెప్పే. ఏమన్నా ఎమ్మెల్యే ఫోన్ చేసిండు. ఎందుకట్నే? ఏమో రమ్మని అంటాడు, మరి ఎందుకో ఏం సంగతి. నన్న నాతో ఏం పని ఉంది ఆయనకు? ఏం పని ఉండదు, మరి రమ్మనైతే రమ్మంటుండు. సరే పోంపా, ఇప్పుడు రమ్మన్నారా? రమ్మని చెప్పిండు కదా. సరే రాజధాని కిందాక పోయేస్తా. ఎందుకట్నా మరి? ఏమో ఏం పని ఉండదు, ఏం సంగతి మరి. సార్ మొన్న 1 month కింద చేసిన కన్స్ట్రక్షన్ బిల్ రాలేదు సార్. చేపిస్తా. నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? మంచిదే సార్. రమ్మని చెప్పిరట. అరే స్వామి, మీరందరూ బయటకు రండి, 5 నిమిషాలు మళ్ళీ పిలుస్తా. ఏం కుమార్ మేస్త్రి, ఊళ్ళో ఇండ్లు బాగా కడుతున్నావాట? ఏదో సరిగో 4-5 బిల్డింగ్లు పట్టుకొని నడిపిస్తున్నా. ఏమయ్యా కుమారు, ఇల్లు కట్టుకొని ఉండక నీకు రాజకీయం ఎందుకే? సర్పంచ్ నామినేషన్ చేసినవాట, మర్యాద విత్డ్రా చేసుకో. ఈసారి మీ ఊళ్ళే తిరుపతి ఇనామాత్ చేస్తాను మాట ఇచ్చిన, నువ్వు మర్యాద విత్డ్రా చేసుకో. అన్న ఊళ్ళో అంతా కలిసి నన్ను నిలబెట్టిరన్నా. జర ఈసారి ఎట్లనే చేసి నేనే నిలబడతాన్నా. ఏయ్ ఎమ్మెల్యే చెప్తున్నా, ఈసారి ఊకో. గట్ల అనకూరి అన్న.
ఊర్లో యూత్ పోరగాళ్ళు అందరు కూడా నాకే సపోర్టర్ అన్న, అందరు కూడా నన్నే నిలబడి అంటారు అన్న. ఏయ్ నా మాట వింటావా అన్న? మీరు ఏం చెప్పినా ఇంటగాని ఇది ఒక్క విషయంలో నన్ను వదిలేయరు అన్న. ఏం బ్రో మమ్మల్ని కానీ గెలుస్తావా? మర్యాద చెప్తున్నా, పని చేసుకుని బతికేటోని మంచిగా పని చేసుకుని బతుకు. తిరుపతితో మాట్లాడి 3 లక్షలు ఇప్పిస్తా, మర్యాద డ్రాప్గా. గా పైసలు తీసుకొని నేను డ్రాప్ అయితే బ్రతికున్న సచ్చిన శవంతో సమానం అన్న. దయచేసి గా పని మాత్రం నాతో కాదన్న, దయచేసి నన్ను వదిలేయన్న. ఏం బ్రో నన్ను కాదని పోతున్నావు, ఎట్లా బయట పడతావు? నీ అంత చూస్తా. అరే గట్లెందుకు మాట్లాడుతురన్నా? దయచేసి అర్థం చేసుకోరన్నా. నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ వెళ్ళిపోయి కచాలి, వెళ్ళిపో. ఇంక బల్బు బాగుందా? ఇంక ఏం లేదన్నా, యూత్ పురోగమనం చూసి బాగా ఎగురుతున్నా, అంతేం లేదా నేను సీను. దొంగలంతా ఒక్క దగ్గర మీటింగ్ పెట్టిర్రు. కుమారు ఇబ్బంది చెప్పి ఇంటలేడు, ఎమ్మెల్యే తోటి ఇప్పించిన, ఎమ్మెల్యే చెప్పిన కూడా ఇంటలేడు. ఎంత ఖర్చు అయినా సరే ఖచ్చితంగా మనం పోటీ చేసుడే. 20 కాదు 30 కాదు 50 లక్షలు అయినా సరే 60 లక్షలు అయినా సరే అవసరం అంటాడు. ఓటుకు 2,000 కొందాం. యో మిమ్మల్ని నేను చూసుకుంటా అన్న, మీరు నా మాట మీరు నేను చూసుకుంటా, ఏ టెన్షన్ పడకూరి. ఏడ కూడా వెనుక వేయలేదు, ఖచ్చితంగా ఈసారి మనమే గెలవాలి. పెద్ద మనుషులు అందరూ ఒక్క దగ్గర ఉన్నారు, వీళ్ళు నాకు ఆట ఆడుకుందాం. అబ్బో వీడొస్తాను వింతలు పెద్ద తలకానిపు వింతలు. అరే పొద్దున్నే తాగినట్టున్నావారా? తాగినా, నా పిల్లం నాతో లొల్లు పెట్టుకొని అవారింటి పోయింది. మీరు అందరు వచ్చి పంచాయతీ చెప్పాలి. అరే నువ్వు బగ్గ దాగి వారానికి నాడు పిల్లాన్ని కొడితే మేము వచ్చి పని పాట లేదా? మీరు పంచాయతీ చెప్పడానికి పని వాసి ఉన్నావురా? ఏం పని మీకు? తాకట్లు పెట్టుడు, గొల్లాలు పెట్టుడు. మా పంచాయతీ చెప్తారా చెప్పరా మీరు? నా పిల్లం నా ఇంటికి రావాలి. దొంగల సదిగాడు పెద్ద మనుషులు మీరు. అరే ఊగురా కొద్దిగా బాగా హుషారుతా చెప్తున్నారా? పెద్ద మనుషులు అంటే అగదమున్నా రెండుకేమన్నా ఏమో దౌడమికి చంపుతున్నాడు, పండు రాలే. మీకు ఊరు భయపడతాడచ్చు, నేను భయపడా. నేను ముళ్ళు అసోటోని, ముళ్ళు మీరు ఆకసోటోని. ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకే నష్టం అంటే మీకు. అరే నీ లొల్లికున్న పడేయా, ఇంత పంచాయతీ ఎట్టొచ్చింది, నువ్వేం చేసినావు ఒక చెప్పురా, ఇక తర్వాత మేము ఆలోచన చేసి చెప్తాను. రాత్రి మందు తాగిన పిల్లానికి ఫోన్ చేసిన, నేను తాగి వచ్చే వరకు ఆమ్లెట్ వేసి పలుచుపులుసు చేసి పెట్టే అని చెప్పిన. పోయే వరకు మంచిగా అన్నది, నాకు కోపం వచ్చింది, దాంచిన తెల్లారంగా లేచింది, పీకింది. నువ్వు చేసే కట్టానికి నీవు పలుచు పులుసు పోసి ఆమ్లెట్ వేసి పెట్టారా? నీకు నీ ఏమైనా మాట్లాడడానికి సిగ్గుండారా నీకేమన్నా? వచ్చిండా మెగాస్టార్ కరీంనగర్ నుంచి వచ్చి ఈడ నిలబడితే నీకు ఓటేస్తారా? నువ్వు గెలుతా అనుకుంటావా? గెలువావు. గట్లా నా పిల్లం నా ఇంటికి రాకపోతే మీ ఓళ్ళకి నిద్ర పట్టని. చూపే బంగారమ్మాయన్న నాకు కోట సీసా. ఇప్పుడు ఊరుకోడు ఉంటారు అన్నట్టు మన ఊరికి వీడు మోపాడు. అరే వీని చూస్తేనే మనం భయపడిపోవాల్సిన కాలం వస్తుంది. మన ఆనంద ఎదురుకొస్తే మనం ఇంకొక ఇవ్వచ్చు. మాట్లాడే పద్ధతి లేదు, ఎందుకంటే వాడు తాగిన అనుకో సైకో తయారవుతుండు. పెద్ద మనుషులు ఇజ్జత్ ఇస్తాడు వీడు. పొద్దు లేదు సాయంత్రం లేదు, ఎప్పుడు పడితే అప్పుడే తాగుతాడు. పెద్ద మనుషులు ఇజ్జత్ ఇస్తాడు. ఏం కూర్చుండబెడతారు? 24 గంటలు తాగిన తాగితే వాడు మాట్లాడతాడు, మనకు అర్థం లేని మాటలు లేదు. వాడు అంటాడు అది సంసారం పట్టి లేదు, పిల్లల పట్టి లేదు. ఏమన్నా అంటే పెద్ద మనుషులు శుద్ధ పూసలారా ఇదే పరిసరం ఉన్నది. అత్తమ్మ ఏం చేస్తున్నావు? రజిత ఏం చేస్తుంది? అయ్యో అవునా? రజిత రజిత ఏమైందా గిట్ట పడుకున్నావు నువ్వు? ఏమో పొద్దుడు సంది తిప్పుతుంది, నాకు అంత కక్కచ్చినట్టు అవుతుంది.
హాస్పిటల్ పోదామంటే ఈనవు బిడ్డ ఒక పొట్టు షా తెచ్చిన ఏం తినవు చెయ్యవు చెప్తినవు తినకుంటే ఎట్లుంటవే తాగు కొద్దిగా తాగు హాస్పిటల్ కన్నా పోదాంపా అదే అమ్మ పక్కకు పెట్టు నిందాగపో మరి గోళీ కన్నా వేసుకో అంటే వేసుకోవైతివి గోళీలను చూస్తేనే అంత వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది ఏం వేసుకోవాలి అరే ఎట్లనే ఇట్లయితే ఎట్లా చెప్పు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మేడం ఏం చెప్పింది నువ్వు టైంకు గోళీలు వేసుకోవాలి మంచిగా తినాలి అసలే రక్తం తక్కువ ఉందని చెప్పింది నీకు ఇక చూసినావా అత్త చెప్తే ఒక్క మాట కూడా వినదు హాస్పిటల్ కన్నా పోదాంపా ఇప్పుడు అద్దు శాతనైతే రేపు పోదంతే అన్న చెప్పా అన్న ఏం లేదు తమ్మి ఆ తిరుపతి గాడు అడ్డగొడు పైసలు ఖర్చు పెడుతుండట కులానికి కొన్నాడు ఇలా మందు కూడా వంచడు మొదలు పెట్టిండు వాడు 10 రూపాయలు వంచినప్పుడు 2 రూపాయలను వంచకపోతే ఎట్లుంటుంది చెప్పు వాడు ఈ ఊళ్ళో దిగుడేమో కానీ మొత్తం అంత ఆగని చెప్తాడు ఊరును ఎట్లా చేద్దాం తమ్మి మరి నేను కూడా శేఖర్ శెట్టిని అడిగినే వాడు 10 వంచిండు కదా మనం 2 రూపాయలను వంచుదాం ఇక నేను కూడా ఎట్లా దిగిన ఇక మనం గెలిచే చూపిద్దాం ఇక ఎట్లయితే అట్లా అవుతుంది ఇక వాడు కులానికి నీ కులానికి అని చెప్పేసి గ్యాంగులు తయారు చేసి మొత్తం పైసలు వంచుడు మందు వంచుడు వాడు తెలం దాకా పొద్దున్న దాకా మొత్తం ఇదే పని ఉన్నాడు సరేనే చేద్దాం మనం చేసే ప్రయత్నం మనం చేద్దామే ఎట్లనే చేసి మనం గెలవాలి అర్థమైందా నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానే నేను ఏదో ఒకటి చేద్దాం ఇక కానీ మీరు పోయితే మీతో పనులు అయితే చూడండి సరే తమ్మి పల్లె మీద మనోళ్ళందరూ మాట్లాడి పెట్టిన వాళ్ళని పోయి మేము గ్యాదర్ చేసి ఊరంతా జర ప్రచారం చేస్తుంటాం మొదటిగా పైసలు తయారు చేస్తాం సరే మాట్లాడప్పుడు జర మా ఆవిడకి బాగాలేదు కొంచెం చూపించి వస్తా పని నేను హాస్పిటల్ దాకా పోయేద్దాం పావే హాస్పిటల్ అది ఏమద్దు కానీ ఏంది పైసల గురించి ముచ్చటేమో మాట్లాడు పైసల గురించి నీకెందుకే నీ పాన నువ్వు చూసుకోరాదు చెప్తినవేమి నువ్వు 5 లక్షలకు పత్రం రాసిస్తున్నాయి 5 లక్షలు లెక్క పెట్టుకోండి ఈ ఎలక్షన్ అయిపోయి ఇస్తాను జర ఎట్లా వేసి ఇస్తాను వస్తా సార్ మంచిది బాపు క్యాన్ కుడతా ఇది మర్చిపోకే బాపు సరే క్యాన్ కుడతా క్యాన్ కుడతా మర్చిపోకేనా మర్చిపోకే క్యాన్ కుడితే బాబు మన క్యాన్ కుడితే 2వ నెంబర్ ప్లీజ్ జరా మర్చిపోకే మర్చిపోకే 2వ కుడితే అమ్మా క్యాన్ కుడతా అమ్మా క్యాన్ మర్చిపోక అమ్మా మర్చిపోకమ్మా అక్క చలో ఇద్దరా వంకాయ గుర్తుకు మన తిరుపతి ఓటు నన్ను గెలిపేరి నేను అన్ని పనులు చేసి పెడతా మీకు ఏ కష్టం వచ్చినా ఏ రాత్రి ఫోన్ చేసినా నేను ఆదుకుంటా సరే నవ్వా నాకు ఓటేసి గెలిపేరు మర్చిపోదు నన్ను అక్క అవ్వా ఇగో వంకాయ గుర్తుకు మన తిరుపతి బాగున్నావా నన్ను గుర్తుపెట్టావు కదా తిరుపతి మన గుర్తుది వంకాయ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపేయాలి ఈసారి అన్ని పనులు మంచిగా చేస్తా నేను సెట్ 6 లక్షలకు పత్రం రాసి ఇచ్చింది ఇస్తా సెట్ ఎట్లా ఎలక్షన్ అయిపోయిన ఎట్లా చదువుతా నేను సరే వస్తా సెట్ మంచిది అమ్మా మన క్యాన్ కుడతామ్మా 2వ నెంబర్ మర్చిపోకురమ్మా జర ప్లీజ్ అమ్మా ప్లీజ్ 2వ కుడతామ్మా అమ్మా జర మర్చిపోకు అమ్మ నమస్తే అమ్మా మనది క్యాన్ కుడతామ్మా దీని కోటయ్యి 2వ నెంబర్ మర్చిపోకు నీకేం కావాలన్నా చేస్తా అమ్మా నేను తెలుసుగా మీకు నన్ను మర్చిపోకురు జరా క్యాన్ గుర్తు 2వ నెంబరు అవా బాగున్నావా నేను తిరుపతిని ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేసిన మన గుర్తు వంకాయ గుర్తు ఈ వంకాయ విన్న ఓటేయాలి సరేనా
నేను అన్ని నీకు పింఛన్ ఇప్పిస్తా నేను సరేనా బాగున్నా ఇగో మన గుర్తు వంకాయ గుర్తు ఖచ్చితంగా ఓటేనా మనకు మర్చిపోవద్దు గెలిపి సరేనా మన వంకాయ గుర్తు మర్చిపోక బాబు సరేనా వైన్స్కాడు పోయిరా ఆ 200 కోట్లు చెప్పిన తీసుకురా రాపీస్ తీసుకురా తీసుకుపాడు ఇచ్చేసి నేను చెప్పిన కాడ ఈ గల్లీ మొత్తం అయిపోయింది పంచుడు ఈ గల్లీ వంచిన అవతల గల్లీ కూడా వంచిన గల్లీ గల్లీ తిరిగిన ఓకే ఏదేమైనా కానీ ఈ రోజు మనకు కీలకం ఖచ్చితంగా ఓటుకు 2000 ఇచ్చి కొనురు అవసరం ఉండుకో 1000 ఎక్కువ కానీ వాడు కూడా వస్తుండే పైసలు ఫుల్ పైసలు వస్తాడు వాళ్ళ దగ్గర ఇక్కడ పైసలు లేవు అనుకున్నావు ఫుల్ టైట్ ఉంది ఏమోనే అర్థమైతే లేదు మనకు ఈ విషయం తగ్గేది నువ్వు ఖచ్చితంగా గల్లీ మొత్తం చూసుకో ఏమయ్యా కుమార్ మేస్త్రి ఎట్లున్నది వాతావరణం ఎట్లుంది 5 లక్షలు అయితే అనుకో దిగిన 25 లక్షలు అయినాయి ఇక వెనక పోస్తలేదు ముందుకు పోస్తలేదు ఇక జరెక్ట్ చేసి ఒక 5 లక్షలు ఇవ్వన్న ఏదో ఒకటి చేసి 5 లక్షలు సర్దాం అనుకుంటున్నాయి ఇక వీళ్ళు అందరూ మనకే సపోర్ట్ ఉన్నారు కానీ జర ఖర్చు ఎక్కువ అవుతుంది ఇక ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు కదనే గట్ల మనకి అమ్మ ఓటేసిరా ఇగో గీ వంకాయ గుర్తు జరా వంకాయ గుర్తుకై మర్చిపోకు బాబు బాబు ఇది ఒక్కసారి చూడే ఇప్పుడే సర్పంచ్ ఎలక్షన్స్ ఓటింగ్ ముగిసింది కొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది ఏమైంది కుమారు అన్న స్వామి నాతో అయితలేదే 2 రోజుల నుంచి నిద్ర లేదు తిండి లేదే జర ఇంటి దాకా పోతానే లోపల ఏజెంట్ని పెట్టినా ఏదైనా ఉంటే చూసుకుంటా అన్నాడే నాతో అయితలేదే అట్లా కాదు కుమారు ఇంకా జరసేపు ఉంటే అయిపోతుంది కదా ఎట్లా బయటపడతాం అయితే ఎక్కడిదే 2 రోజుల నుంచి నిద్ర లేక తిండి లేక వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళకి వాళ్ళకి చెప్ప నాతో అయితలేదే సరే ఏదైనా ఉంటే మీరు చూసుకోండి నువ్వు టెన్షన్ పడకపో వస్తానే బుక్కడ బో కూడా తినలేదా నేను జాగ్రత్త మరి పోయేటప్పుడు మెడికల్ షాప్ లో గోళీ తీసుకొని వేసుకొని చేసే బండుకో ఏమైనా అవసరం కూడా ఫోన్ చేస్తాం పో ఇప్పుడే సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది తిరుపతి కేవలం 2 ఓట్లతో గెలవడం జరిగింది 3 సార్లు రీకౌంటింగ్ చేసి తిరుపతి గెలుపుని అధికారికంగా ప్రకటిస్తున్నాము ఏదో గ్యామ్లింగ్ జరిగిందిరా మరీ 2 ఓట్లతో ఓడిపోయిందిరా మోసం జరిగింది ఏదో గ్యామ్లింగ్ చేసిండ్రు వీళ్ళు ఏంద్రా ఇది ఆయన మంచి జరగాలని చూసిండు గిట్లా అవుతుందని తెలుసా మోసం చేసిండు ఆయన ఒక్క 2 ఓట్లతో ఓడిపోడు తెలుసా నిన్ను మంచిగా చూసుకోవాలని ఇంత కష్టపడ్డాడు ఆయన ఏంటేనా ఆయన ఏమనొద్దు ఆయన ఫాదర్ ఆయన ఉన్నాడు ఏదో అవుతుంది కదా ఆయన ముందడి వేయండు వేసిండు వేసినందుకు అది మోసం జరిగింది 2 ఓట్లతోనే పోయిందంటే ఎంత ఘోరం ఇది ఊర్లో మంచి పేరు ఉన్నది కదా అని అనుకున్నాడు పేరు అనేది మింగేసారు జనం పైసా కాశపడరు జనం అన్న గెలిచినామే 2 ఓట్లతో గెలిచినాం థ్యాంక్ యూ నేను చేస్తానే అన్న ఏంది కుమార్ గడ అంత టైట్ ఇచ్చిండమే మామూలు టైట్ ఇంత టెన్షన్ అనుకున్నా ఏదో జ్వరం వచ్చి వాడు బయట ఓట్లా ఏజెంట్ కానీ కమ్మి నీ అబ్బా 2 ఓట్లు ఏదో గ్యాంబ్లింగ్ చేసిట్లా ఇది బయటపడ్డాం నీ అబ్బా గిన్ని పైసలు ఖర్చు పెట్టి 2 ఓట్లతో బయటపడ్డాం చదిపోతుండే తప్ప ఓడిపోతే ఎట్లుండే పరిస్థితి మరి ఏదో మన ఎమ్మెల్యే మన సపోర్ట్ ఉన్నతోటి మనం బయటపడ్డాము కానీ ఈ మాట ఎవరితో ఇప్పుడే మర్చిపో నువ్వు ఏమన్నా తీసినావు అనుకో మాట ఏం తీయక మళ్ళీ ఇవ్వాలి ముందు ఎక్కడ కూడా తీయాలి థ్యాంక్ యూ 2 ఓట్లైనా నేను ఓడిపోయినట్టే కదా ఎంత నమ్మింది అందరినీ ఎంత నమ్మి ఏం చేద్దాం తమ్మి 1 ఓటుతోనైనా ఓడిపోయినట్టే ఓడు అంటే ఓడుడే అంతే కాదు పైసలన్నీ పెట్టి చెప్పలే బిడ్డ లోకాన్ని నమ్మొద్దు
చెట్టు ఎక్కించి చేతులు ఇప్పిస్తారు చేసిన ఉన్న పని చేసుకో బతుకు బిడ్డ అదే బంగారు మేస్త్రి పని నీకు వచ్చింది మంచిగా 4 పైసలు తప్పసుకో బతుకు బిడ్డ అంటే అంత న్యాయమడి ఉన్నారు మామ నీకేమేరకు అంటే ఈ ఊరు మారు నాకు తెలియదా వచ్చే వరకు ఒకటి బావతం పెట్టుకుని ఆడికి సాటు కూర పెట్టి చెప్పినా కాదు బిడ్డ ఖర్చులు ఉన్నాయి ఏమో అడవిలో కాటకాలపేట చేసి ఇది ఏంది పరిస్థితి రేపు ముందర కొడుకో బిడ్డ పుట్టే వాళ్ళ ఒక్కతిగా చెప్పిన కాదు బిడ్డ లోకాన్ని నమ్మొద్దు వెనక రోజులు కావు నీకేందో ఓటేస్తారు ఏజెంట్ గాని నమ్మి మనం ఆగమైన మన చుట్టే ఉన్నాడు మనతోనే తిరిగిండు మనకి ఎందుకు కొట్టుకొడిచిండాడు ఇప్పుడు పోయి తిరుపతి గారితో ఎగురుడు దూకుడు మందు తాగుడు వాళ్ళ ఫామ్ హౌస్ లో వాళ్ళ కథలు కాదు వాళ్ళ లెక్కలు కాదు ఇట్లా చేస్తావు అనుకున్నావా నువ్వు కూడా చెప్తావు కానీ అందరు మనం అంటే ఉంటారు నువ్వు గెలుస్తావని చెప్తావు కానీ మంచిగానే వచ్చింది గుంజుకుంటా చారు 2 ఓట్లనే పాయి కింది విరి చేసి పడేసి మొత్తం మీద మాసు అన్నప్పుడే చిత్తకొచ్చినప్పుడే వాళ్ళకి మండింది అవి ఎటు నొడగొట్టారు అనుకున్నారు వాళ్ళు చేసే ప్రాణం వాళ్ళు చేసి ఎమ్మెల్యే అంతా జామ్ ఆడినారు గీవినింగ్ ఆడినారు కథం నాశనం చేసి ఇచ్చిపెట్టారు రేపు ఎమ్మెల్యే సాబ్ వస్తుండు కొంచెం మందిని అంతా గెదర్ చేయాలి మనం చూపించుకోవాలి మరి సార్ దగ్గర సర్పంచ్ ఏందుకు మోరీలు ఏం పరిపాలిస్తాను నువ్వు రే ఏం తలకాయ తిరుగుతుందారా ఎప్పుడు పడితే అప్పుడు తాగేది ఏం కొరడు రాదే నేను తాగుతా బరాబర్ వస్తా నువ్వు దొంగ సర్పంచ్ ఎమ్మెల్యేని పట్టుకొని పెద్ద మోసం ఊడేసుకొని ఏజెంట్ తోటి నువ్వు ఎన్ని కుమ్మక్కగా నువ్వు ఎట్లా గెలిచినావు కానీ మా సర్పంచ్ మాత్రం కుమారునే రే పిచ్చి పిచ్చి వరినావు అనుకో బొక్కలు ఇరగాల బిడ్డ ఏమనుకుంటున్నావు నువ్వు ఎంతో వరినా మా సర్పంచ్ కుమారన్న జిందాబాద్ సర్పంచ్ కుమారన్న జిందాబాద్ ఎప్పుడు చూసినా కానీ ఓడిపోయిన సర్పంచ్ కుమారన్న అంటున్నారు ఏ ఊళ్ళో చూడ ఏగా తాగబోతుకుంటా ఓడిపోయిన సర్పంచ్ అవుడు ఎప్పుడు చూడ కుమార్ గారు మాట చెప్తున్నారు ఎట్లా ఊరుకుంటారు కానీ రేపు ఎమ్మెల్యే సాబ్ వస్తుండు మనం మందిర తందుకేరి మంచిగా సరేనా కమిషన్ గుర్తుంది కదా అదంటాను ఓకే రైట్ ఓకే ఏం సర్పంచ్ సాబ్ ఊళ్ళో ఎట్లుందంతా మంచిదే కానీ ఊళ్ళో మొత్తం పర్షాన్ చెప్తుర్రే మీరు దొంగతో గెలిచారు మోసం చేసి గెలిచారు మీకు ఎమ్మెల్యే సపోర్ట్ బాగుంది ఎమ్మెల్యేని గెలిపించుండు దొంగోట్లు వేసి గెలిపించడానికి ఒకటే బదనామంటారు ఓడిపోయినా కానీ ఆ కుమార్ గారిని సర్పంచ్ అంటారు ఇప్పుడు అన్న మనం తిట్టుడే ప్లస్ మిమ్మల్ని కూడా తిడుతురా అన్న నాకు అదే బాధ మనకి ఎలక్షన్లో పైసలు వాళ్ళు ఇచ్చారా ఆయనకి ఆ శంకరేష్ రెడ్డి ఇచ్చిండు మళ్ళీ ఇచ్చిండు ఆ లింగన కూడా ఇచ్చిండు వాళ్ళు ముగ్గురు ఇచ్చారని తెలిసిన వాళ్ళ నంబర్లు చెప్పు ఏం శంకర్ సేట్ ఊళ్ళో మిత్రులకు బాగా పైసలు ఇస్తున్నావాట కదా ఆ కుమార్ గారిని కూడా 5-6 లక్షలు ఇచ్చినవాట కదా ఈ వారం రోజులు వాళ్ళ డబ్బులు వసూలు చేయాలి వసూలు చేయకపోతే నీ రైస్ మిల్లో దాడి జరుగుతుందో చెప్తున్నా సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తా సార్ సార్ నమస్తే అన్న ఫోన్ చేస్తా నేను పైన ఫోన్ కింద చూడలేదే సరే కానీ మొన్న చెప్పినాయి నాకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి ఇస్తాను ఒక 2 నెలలాగా ఇస్తా జర ఎట్లా చేసి 2 నెలలాగా నేనేమో వారం రోజుల నాకు పైసలు కావాలని చెప్తున్నా వారం అంటే ఎట్లయితే జర ఒక 2 నెలలాగా ఎట్లా చేసి ఇస్తాను నీ పైసలు నీకు ఇస్తా అందరికీ నేను అందరు తెలుసుకున్నా నీకు 25-30 లక్షలు అప్పు అయిందట ఏం లేదు మన ఎలక్షన్ లో ఒక 5 లక్షలు అవుతుంది అనుకున్నా 30 లక్షలు అప్పు అయింది ఎకరం భూమి మీద కదా అమ్మి ఇస్తానే నీకు ఉన్నదే 1 ఎకరం భూమి అమ్మితే ఎంత వస్తాయా 10 లక్షలు వస్తాయి ఇవన్నీ ఎడగడతావా 30 లక్షలు ఎట్లన్నా చేసి కడతానే జర అర్థం చేసుకో నువ్వే జర అన్ని తెలిసి నువ్వు ఎట్లన్నా చేసుకో నేను ఆగను కుమార్ మేస్త్రి నాకు అర్జెంట్ అవసరం ఉన్నాయి నువ్వు ఏదైనా చేసుకో కానీ నాకు పైసలు కావాలి నువ్వు ఏమైనా చేసుకో అంతా కలవదు నాకు వారం రోజుల డబ్బులు కడకపోతే మంచిగా ఉండదు సీరియస్ చెప్తున్నా ఏందో అనుకుంటున్నావు పైసలు ఇస్తానే జరా ఇకేమిస్తా ఇప్పుడు ఇస్తావు మరి జర 2 నెలలాగా ఇస్తా 2 నెలల 2 నెలలు 3 నెలలు 2 రోజుల పైసలు వేసుకో అట్లా వేరే ఉంటుంది
ఒక 2 నెలలు ఆగే జర ఎట్లా ఇస్తా ఇక్కడ అవన్నీ విని ఆశకొచ్చి నాకు 2 రోజులు కష్టం బతికేస్తున్నావు 2 నెలలు ఆగే జరా అమ్మాయి కుమార్ మేస్త్రి పొద్దున వచ్చినా లేవు నువ్వు చిన్న పని ఉంటే బయటికి పోయింటే గదే మనగా పైసలు ఇక నాకు కావాలి ఇప్పుడు కొద్దిగా నువ్వు ఏం చేస్తావు నాకు మాత్రం కావాలి ఒక 2 నెలలు ఆగరాదే నాకు పిల్లల ఫీజు కట్టేది ఉన్నది 10 రోజులు అరేంజ్మెంట్ చేయి నాకు 10 రోజులు అంటే ఇప్పటికిప్పటికి ఆడికెళ్ళి తెచ్చి ఇక నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదు నాకు మాత్రం 10 రోజులు పైసలు కావాలి నేను ఆయన కూడా చెప్పిన కదా ఒక 2-3 నెలల తర్వాత ఇస్తాను ఇక నాకు ఇబ్బంది ఉన్నది నా బాధ నువ్వు అర్థం చేసుకోవాలి కదా నీకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన చూడు ఒక 2 నెలలు 10 రోజులు అరేంజ్మెంట్ చేయి నాకు ఏం చెప్పకు నువ్వు సరేనా సరే పొద్దున వస్తారా అన్న ఇది ల్యాండ్ చూపిస్తా అన్న హలో సరే అన్న 8:30 వరకు నమస్తే అన్న ఒక 5 నిమిషాలు ఆగండి నేను మళ్ళీ చేస్తా చెప్తాం మీ కుమార్ అన్న జాగా గురించి చెప్పిన అది చెప్పిన తమ్మి 2-3 చూపించిన పార్టీలకు కాకపోతే ఏంటంటే అది 10-12 లక్షల కన్నా ఎక్కువ అడుగుతలేరు అది మరి 10-12 లక్షలే నానే అదేనా అది కుమార్ అది తొవ్వ వాగడకున్నది ఆ తొవ్వ సరిగా లేదు 10-12 లక్షలకు ఎక్కువ పెట్టా అంటారు ఎంత ఖర్చు అయింది తమ్మి నీకు 20 నుంచి 30 లక్షల దాకా అరే బాప్రే 20-25 లక్షలు పెట్టినావు తమ్మి ఆ పైసలు అన్ని ఎట్లా చెప్తావు తమ్మి అనవసరంగా దిగినట్టు అయిపోయింది ఎలక్షన్లకు ఇక అందరూ ఎమ్మడబడుతున్నారు నాకు 10 రోజులు కావాలి 15 రోజులు కావాలని అందరూ ఎమ్మడబడుతున్నారు ఎందుకు చేస్తున్నారు అరే తమ్మి అది అప్పంతా ఎట్లా తిరుగుతావు తమ్మి ఆ 20-25 లక్షలు 10-12 లక్షలకు ఎక్కువ పెడతలేరు 2-3 చూపించిన పార్టీలు ఆ తొవ్వ సరిగా లేదు వాగ్గడకున్నది అది ఏం చేస్తావు తమ్మి 10 రోజుల్లో పైసలు కట్టమంటారు ఏం చేయాలని అర్థమైతే నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు దయచేసి నన్ను క్షమించండి నా స్థాయికి మించిన నేను అప్పులు చేశాను నాకు బ్రతకాలని లేదు నా పొలం అమ్మితే 10 లక్షలు వస్తాయి ఆ 10 లక్షలను మీరంతా సమానంగా పంచుకోండి నన్ను మన్నించండి ఏం లేదు సూపి ఏం లేదే ఏమైంది నీకు 3-4 రోజులు సుంది చూస్తున్నా అంత చిన్న పోయి ఉన్నావు ఏమైనా బాధ పెట్టుకున్నావా ఏమైంది ఎందుకు ఎడుతున్నావు నేను పెళ్లి చేసుకొని నేను చాలా అన్యాయం చేసిన నీకు అంత మాట ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమైందని నేను బ్రతకబుద్ధి అయితే లేదు మంచిగా ఉన్నది జీవితాన్ని నేను ఖరాబ్ చేసిన నువ్వే గట్లా మాట్లాడితే నేనెట్లా చెప్పు నువ్వు వద్దంటుంటే కూడా వినకుండా ఎలక్షన్లు దిగి అప్పుల పాలు చేసింది మంచిగా ఉన్న జీవితాన్ని కూడా నాశనం చేసింది పోనీతి పోయిన ఎట్లు పోయినాయి అనుకుందాం కానీ నాకు బ్రతకాలనిపిస్తలేదు నేను బ్రతకలే వేసుకుని కేసు సుఖం పెట్టలేదా నేను వద్దంటుంటే చెప్పలేకుండా పోయింది అట్లా అనకు నువ్వు అట్లా మాట్లాడితే మా అమ్మ నన్ను రమ్మని నాకు బ్రతకాలు అనిపిస్తలేదా నువ్వు అట్లా అనకు జీవితంలో ఏం చేసింది నేను వద్దా వాళ్ళు మిలవకు నువ్వు అట్లా మాట్లాడకు బతకలేదు జీవితాన్ని ఖరాబ్ చేసిన నీ సిక్కే సుఖం పెట్టలేదు నేను అందరి మాట నమ్మి ఏమైందిరా గట్లకి వచ్చినావు కుమారన్న మందు తాగుడేంద్రా అయ్యో ఎంత పని చేసుకొని ఓట్లని ఆయన పని అయిపోయి
ఎంత పని చేస్తావు అన్న కుమారు అన్నా అరే కుమారు భుజతార్థంగా నిన్ను ఎలక్షన్ నిలబెట్టడం అయింది కదరా ఈ ఎలక్షన్ కుమారు మిత్రుని కోల్పోయినా కదరా కుమారు ఈ ఎలక్షన్ పాడుగాను కదరా నువ్వు వద్దే వద్దన్నావురా నేనే ఇల్లేదురా నిన్ను బలవంతం చేసా నిన్ను నువ్వు అని చెప్పలేదమ్మా జర్ర ధైర్యం చెప్పినా బతుకుతుంటారు కదమ్మా ఇద్దరు ఎలక్షన్ పాడుగాను కదరా నేనే రమ్మన్నారా నిన్ను అయ్యో కొడుకా చెప్తే కదా మరి బిడ్డలు కూడా తీసుకోలేదు ఎన్ని ఆశలు పెట్టుకున్నా కాదు ఎన్నో ఆశలు చదివించుకున్నా కాదు ఇంత పెద్దగా చేసింది కుమారు చెప్తే ఇదమని బిడ్డ చెట్టెక్కించి చేతులు పిల్లలు లోకాల్లో పోతానే చెప్తే పోతే కొడుకాయ చెప్పి అయ్యో కొడుకా అందరు నాదికే ఉన్నది కదా బిడ్డ ఇట్లా ఇంతసేపు మా షార్ట్ ఫిల్మ్ చూసినటువంటి ప్రేక్షకులకు మా యొక్క ధన్యవాదాలు. దయచేసి ఈ ఎన్నికల్లో అప్పు చేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మేము చాలా కష్టపడి ఖర్చు పెట్టి మంచి మంచి లవ్ చిత్రాలను తీయడం జరుగుతుంది. మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే దయచేసి మాకు గూగుల్ పే, ఫోన్పే మీకు స్క్రీన్ మీద ఉంది, దయచేసి సపోర్ట్ చేయగలరు. నమస్తే.